కూర్చోరు, ఎప్పుడు అందరూ ఇలా వంగి కూర్చుంటారు, వంగి నడుస్తారు. సో పోస్చర్ ఒకటి మెయిన్, బాగా అందరూ నెగ్లెక్ట్ చేసేది పోస్చర్. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. అసలు ఎక్సర్సైజులు, చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూర్చుంటారు. అది నెంబర్ 2. నెంబర్ 3, అబ్యూజ్ ఆఫ్ ది జాయింట్స్. ఇప్పుడు కింద కూర్చొని ఇండియన్ టాయిలెట్ లేకపోతే కింద బాచపట్టేసి కూర్చుంటే మోకాళ్ళ మీద లోటు పడుతుంది, అది మంచిది కాదు. సో అది తెలియదు చాలామందికి. అట్లానే నడుముకి ముందుకు వంకి కూర్చుంటే నడుము మీద పాడైపోద్ది, అట్లానే మెడ ముందుకు వెళ్తే మెడ పాడైపోద్ది. సో ఇవన్నీ కూడా తెలియక చాలామంది దే కీప్ ఆన్ రిపీటింగ్ ద మిస్టేక్స్ ఇన్ ద డైలీ యాక్టివిటీస్. సార్ 10,000 స్టెప్స్ నడిస్తే యూ విల్ బీ హెల్దీ ఆల్ ఓవర్ అన్నది జనరల్గా చెప్పిన మాట. బట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి, 10,000 అడుగులేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి, ఎక్కువ వెయిట్స్ ఎత్తితే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి. వీటిలో ఏది కరెక్ట్ సార్? చెయ్యాలని కొందరు, చేయకూడదని కొందరు. కరెక్ట్ చెప్పండి సార్. మోకాళ్ళు అరగడానికి మెయిన్ కారణం నెంబర్ 1 ఏజ్.